అందరికీ నమస్కారం. చిన్న వాళ్ళకు పెద్ద వాళ్ళకు అందరికీ నమస్కారం. ఈ ఫిబ్రవరి నెల ఈ 12 రాశుల మీద మీ జాతకం ఎలాగుంది, ఎలా లేదు, తమ చేసే పనిలో, తమ వ్యాపారం విషయంలో, డబ్బు విషయంలో, తమ కుటుంబ విషయాల్లో, భార్య భర్తల విషయాల్లో, తమరికి చేసే పనిలో కూడా సవ్యంగా రావాలి. ఈ 12 రాశుల వాళ్ళకు అందరికీ మంచిగా రావాలని ఆ సమ్మక్క సారక్కకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇంకా 101 దేవతలు కూడా వేడుకుంటున్నాను. ఈ 12 రాశుల వాళ్ళకు ఈ నెల అందరికీ మంచిగా రావాలి. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న దోషాలు నేను చెప్పినట్టు వెళ్ళిపోవాలి. అన్నిట్లో 12 రాశులు ఉన్న వాళ్ళకు అన్ని ఫలితాలు శుభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకొని చిలకమ్మ మేషరాశి మీద ఏం చేస్తుందో చూద్దాం. చూడమ్మా, కర్కట రాశి వాళ్ళ జాతకం ఎలాగుంది, ఎలా లేదు, ఫిబ్రవరి నెల ఎలాగుంది, కర్కట రాశి వాళ్ళ పేరు మీద 2024 సంవత్సరంలో చూడు. దామ్మ ఎలాగుంది, వాళ్ళ జాతకం ఎలా లేదు, కర్కట రాశి వాళ్ళ పేరు మీద. కర్కట రాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ ఎక్కడ పోయినా కానీ భాగ్యవంతులు, ఎక్కడ పోయినా అదృష్టవంతులు. 3 చేస్తారు, ఆడపనులకు మాత్రం దానం ఇడుస్తారు. కానీ బరాబరు కులాలు మతాలు నమ్మరు, కులాల మతాలు పట్టించుకోరు. అందరికీ 10 రూపాయలు పెడుతూనే ఉంటారు, అందరు 10 రూపాయలు సహకారం చేస్తూనే ఉంటారు. కానీ మనసు పెద్దది, ఆలోచన పెద్దది. కానీ కళ్ళకపటం అన్నది ఏది ఉండదు, దుష్పానం అన్నది ఏది మనసులో పెట్టుకోరు. ఏది ఉన్నా కానీ శాంతం నిదానంగా చేసుకుంటూ వెళ్తే వాళ్ళకు భాగ్యం జరుగుతుంది. కానీ లోకుల చెడు దృష్టి వల్ల, లోకుల చెడు ప్రయాణం వల్ల లేనిపోని సమస్యలు కూడా ఎదురొస్తాయి, లేనిపోని ఇబ్బందులు కూడా ఎదురొస్తాయి. ముందుకు నమ్మిన పనిలో, అనుకున్న పనిలో ఆలోచన కూడా చేసే వాళ్ళకు సమస్యలు, బాధలు పడతారు. ఇంకా లేనిపోని చిక్కులు, అవమానాలు కూడా ఎదురుపడతారు. ఇంకా ముందుకు చేసే పనిలో, తమ నమ్ముకున్న పనిలో బాగుంటుందా లేదా, మళ్ళీ చేసేది సక్కదనంగా అవుతుందా కాదా అని రాసి ఉన్న వాళ్ళకు, మీ ఆలోచన నడిచిన వాళ్ళకు సక్రమంగా జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా పాటించుకుంటే, జాగ్రత్తగా నడుచుకుంటే మీకు ఏ సమస్య ఈ చిక్కు కూడా ఉండదు. కొంచెం హడావడిగా పని చేసుకుంటూ వెళ్తే మీకు ఏ పని మాత్రం జరగదు. కొంచెం నిదానంగా ఉంటే ప్రతి ఒక్క పనిలో కానీ, ప్రతి ఒక్క వ్యాపారంలో కానీ, మీకు ఉద్యోగంలో కానీ, చదువులో కానీ, విద్యలో కానీ మీకు అనుకున్నట్టు, నమ్ముకున్నట్టు మీకు సవ్యంగా జరుగుతుంది. అది ఎక్కడ పోయినా కూడా మీకు భాగ్యరేఖగా వస్తుంది. ఈ నెల మీకు ఎలా నడుస్తుందంటే కానీ మీకు 12 రాశుల మీద మీ గ్రహాలు అన్నది మీకు చాలా ఉన్నాయి మీ మీద. ఈ గ్రహాల మీద మీకు బరాబర్ అయ్యగారి దగ్గర వెళ్ళి మీ పూజ, మీ పేరు మీదకి వెళ్ళి పూజ పరిష్కారాలు చేసుకోండి. మీకు సవ్యంగా అనుకున్న పనిలో, నమ్ముకున్న పనిలో సవ్యంగా జరుగుతుంది. ఏం పర్వాలేదు. ప్రస్తుతానికి మీ జాతకం అయితే చాలా బాగా ఉంది. ప్రతి ఒక్కళ్ళ విషయంలో కూడా సవ్యంగా జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా పాటించండి. నమస్కారం.